హాయ్ అండి. ఈరోజు వీడియోలో వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను కటింగ్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, అదే అనమాట ఇది. ఫస్ట్ దీనికోసం 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది, అదేవిధంగా వర్క్ చేయించిన పీస్ కూడా ఉంది. అయితే వీళ్ళు ఏం అన్నారంటే మనకి 2 బార్డర్స్ వచ్చినాయి అండి, అంటే వర్క్ వచ్చినాయి అనమాట. ఒకటేమో బార్డర్ దగ్గర ఒక వర్క్ వచ్చింది, పక్కకు ఒకటి వచ్చింది. దీని కింద వేయమని చెప్పారు. సో అదంతా కూడా నేను స్టిచ్చింగ్లో చెప్తాలేండి. ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను. మీరు వర్క్ బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం మీరు బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేయకూడదు, ఫ్రంట్ కూడా కట్ చేయకూడదు, నెక్లు అస్సలు టచ్ చేయకూడదు అనమాట. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నానండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకున్నాను. ఎల్ స్కేల్ అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా తీసేసుకుని చూడండి, ఇలా నీట్గా ఇలా పట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైటు కింద ఖర్చులు వదిలేసాం, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసేయండి. ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 7 మీద 7 గీతలు వచ్చింది, పాతకు 8 అనమాట. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి చంక డౌన్ 3 ఇంచులు తీసుకోవాలి. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా 3 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా 7 మీద 7 గీతలకు మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజు కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసేసుకుంటే మనకు కొంచెం అతుకులు పడతాయి, తర్వాత చూసుకోవచ్చు. ఇలా క్రాస్గా మనకు కొంచెం అతుకులు పడతాయండి, కుట్టేటప్పుడు వేసుకుందాంలేండి. ఇప్పుడు ఆర్మ్ లూజు స్ట్రైట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఈ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర 1 ఇంచు 7వ నెంబర్తో వస్తే ఇలా క్రాస్గా 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు, మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్ కూడా ఇలా కట్ చేసేయండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా చిన్న మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక పైన ఒక మార్కింగ్, అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ సైడ్కి నీట్గా కట్ చేసేయండి ఇలాగా. అంతేనండి. ఇప్పుడు మన హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్. ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. నేనైతే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టానండి కింద ఖర్చుల కోసం, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా మరి ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు హైట్ ఇక్కడ కింద ఖర్చులు వదిలేసుకుని మామూలుగా అయితే ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజెస్కి ఇంత పెట్టుకుని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది వర్క్ బ్లౌజ్ కదా, అందుకని మీరు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే మంచిది. మరీ ఎక్కువ కాదు, మామూలుగా మనం తీసుకున్న బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచు అలాగా ఒక 1/2 ఇంచు తీసుకుంటే ఎక్కువ మంచిది. ఇప్పుడు వచ్చేసి మనకి హైట్ ఎంత వచ్చింది, 14.5 అలా వచ్చిందండి. నెక్ డీప్ తెలియాలంటే కింద నుంచి ఇలాగ వీపు పార్ట్ సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ డీప్ తెలియాలంటే కింద నుంచి పైకి మార్కింగ్ వేసుకోండి. ఒకసారి నాకు నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తాను, అంటే మనం తీసుకున్నది. సో మనకి ఇక్కడికి వచ్చింది, కొంచెం హైట్ అనేది కరెక్ట్గా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనం తీసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ. ఫస్ట్లో నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా దానంతా, అందుకు నేను హైట్ అనేది కరెక్ట్గా పెట్టేస్తున్నాను ఖర్చులతో కలిపి.
ఇప్పుడు తర్వాత ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది 7.7 కదా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా, కింద 1 ఇంచ్ వదిలేసాను, పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసాను, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి హైటు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 మీద 7 గీతలండి. మనం చెస్ట్ లూజ్ కావాలంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కాపితే చెస్ట్ లూజ్ వస్తుంది. అంటే 8 మీద 7 గీతలు అనమాట మనకి చెస్ట్ వచ్చేసి. ఓకేనా, ఇదిగోండి. నెక్ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. చాలా కాస్ట్లీ బ్లౌజెస్ మనకి ఇస్తారు కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాలో తప్పులేదు. ఇప్పుడు 8 మీద 7 గీతలకి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసాను, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా 8 మీద 7 గీతలకు ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఈ బాక్స్లోనే మనం నెక్, షోల్డరు, చంకడం అన్నీ పెట్టుకుంటాం ఇలాగా. ఇక్కడ 2 మీద 2 గీతలకు మార్కింగ్ వేసి ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, 2.5 కాదు, 2.5 కన్నా తక్కువ. ఓకేనా, 2 ఇంచులు కూడా కాదు, 2 ఇంచులు అనడానికి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న చిన్న షోల్డర్ ఆది బ్లౌజ్ నుంచి ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 5.7, 5 మీద 7 గీతలు ఉంది. నెక్ డీప్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను వెడల్పు. పైన నేను 2 మీద 2 గీతలు తీసుకున్నాను, కింద 3 ఇంచులు తీసుకున్నాను అనమాట. నెక్ కట్ చేయకూడదని తెలియడానికి, నాకు గుర్తుండటానికి అలాగా క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ కూడా 5.7 తీసుకోండి, పైనుంచి కింద వరకు స్ట్రైట్గా రావడానికి. చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇలా క్రాస్గా 1.5కి మార్కింగ్ వేయండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. 7 మీద 7 గీతలు అనేది వచ్చేసింది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి, 7 మీద 7 గీతలు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. అంతకంటే ముందు నడుము లూజ్ ఎంత ఉందో చూడండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు 32 ఇంచులు వచ్చిందండి. దాంట్లో 4వ భాగం 8 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కప్పితే 9 ఇంచులు. సగానికి ఫోల్డ్ చేసుకు ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. అంతే. నెక్ కట్ చేయకండి. నాకు ఆ విషయం తెలియటానికే నేను అక్కడ క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను. లేదంటే మిస్టేక్లో కట్ చేశానంటే చాలా తిప్పలు పడాలి. వీలర్ సహాయంతో ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి కింద పడుతుంది. మార్కింగ్ అనేది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న టక్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. ఇక్కడ ఒక చిన్న టక్, ఇక్కడ ఒక చిన్న టక్, అడుగు భాగంలో ఒక మార్కింగ్. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. కోరాస్ మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి యాస్టీజ్గా. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయకూడదండి. కొత్త వారైతే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం కట్ చేశాను అనమాట. అంటే ముందే చెక్ చేసుకున్నాను నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఉందా లేదా అని. కరెక్ట్గానే ఉంది, అందుకని కట్ చేశాను. మీరు మాత్రం కట్ చేయకండి, ఓకేనా? మళ్ళీ ఇబ్బంది పడిపోతారు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే. ఇలా మంచిగా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు వీలర్ సహాయంతో ఇలా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు వీలర్ ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకుని మన ఫ్రంట్ పార్ట్ హైటు, లోతు, ఫ్రంట్ పార్ట్ నెక్ అవన్నీ చూసుకుందాం. 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైటు, ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా చూసుకోవాలి. ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని
పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, ఓకేనా, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, ఖర్చులతో కలిపి చూస్తే 12 మీద 7 గీతలు వచ్చింది. సో నేను ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను 12 మీద 7 గీతలతోటి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి నెక్ డీప్ దగ్గర. మనం తీసుకున్న నెక్ డీప్ కన్నా 2 గీతలు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు నెక్ దగ్గర స్లోప్ ఇచ్చి కుడతామన్నమాట, భుజాలు ఎత్తినట్టు రాకుండా ఉండడానికి. అక్కడ కవర్ అవుతుంది నెక్ డీపు. అడ్డంగా స్కేల్ పెట్టాం కదా, పైన షోల్డర్ కిట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే నాకు 7 గీతలు వచ్చింది, అంటే 7 ఇంచులు వచ్చింది. 7 మీద 2 గీతలు తీసుకోవాలి, ఓకేనా. అలా తీసుకుంటాం వల్ల ఏంటంటే నెక్ దగ్గర ఉబ్బెత్తుగా రాదు క్రాస్ ఇచ్చినప్పుడు. అదేవిధంగా నెక్ డీప్ కూడా తగ్గదనమాట. 7 మీద 2 గీతలు, 7 మీద 2 గీతలు తీసుకోవాలి. అది కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలంటే పైన షోల్డర్ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, ఇంకో ఇక్కడ నుంచి 7 మీద 2 గీతలకి మార్కింగ్ వేసుకోండి. స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కొంచెం క్రాస్గా తీసేసుకోండి, ఇలా కొంచెం క్రాస్గా. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా. అంటే నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి. నెక్ దగ్గర పట్టేసుకుని ఫస్ట్ నెక్ రౌండ్ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి, మనకి వర్క్ బ్లౌజ్ కదా అందుకుని. ఇలాగా నాకు కొంచెం 7 మీద 2 గీతలు కరెక్ట్గా రాలేదు, అందుకని కొంచెం కిందకి దింపాను. సరిపోతుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తిప్పేసుకుంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నెక్ దగ్గర నుంచి మళ్ళీ చెక్ చేసుకోండి. వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ మన కస్టమర్లు రారు, పెద్ద రిస్క్. నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. హైట్, మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. అంతే, షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు అయితే ఉండాలి. ఇంకోండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది, అంతే, ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోండి. మీరు మాత్రం నెక్ కట్ చేయకండి, నేను క్రాస్ చెక్ చేసి మరి తర్వాత కట్ చేస్తున్నాను. అసలు మీరు వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మీరు అస్సలు నెక్కల జోలికే వెళ్ళొద్దు అనమాట, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. మీరు కరెక్ట్గా వచ్చినా కూడా మీరు కట్ చేయకండి, అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. నేను ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట, నెక్ డీప్ కరెక్ట్గా ఉంది, కుట్టడానికి కూడా వీలుగా ఉందనే కట్ చేసుకున్నాను. నాకు కట్ చేసి కుడితే ఇంకా ఈజీగా ఉంటుంది, నా మెథడ్లో చేసుకుంటే మాత్రం నాకు అలా అనిపించే కట్ చేశాను. ఇలాగా క్రాస్గా పెట్టుకుని చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని. సో బాగుంది అనిపించే కట్ చేశాను అనమాట. మామూలుగా అయితే కట్ చేయకూడదు, నెక్కల జోలికి వెళ్ళకూడదు. నెక్ డీపు టేప్తో కొలుచుకున్నాను అనమాట ఎంత వచ్చింది ఏంటనేది. సో నాకైతే కరెక్ట్గానే ఉంది, 7 మీద 2 గీతలు. ఇక్కడ కూడా అంతే వచ్చింది, అందుకని చూసుకున్నాను. పైగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కుట్టగలుగుతానని నమ్మకం అనమాట. అంతేగాని నేను ఎలాగైతే కట్ చేశానో నెక్ మీరు అలాగే కట్ చేస్తే మాత్రం మీరు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి, ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, నెక్ దగ్గర కట్ చేయకండి, నేను కట్ చేశాను కానీ. మొత్తం యాస్టీస్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా, ఇంకోటి మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇంకోటి ఎంత కరెక్ట్గా వచ్చింది చూసారా, అందుకునే అంత ధీమాగా నేను కట్ చేసింది అనమాట. ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి, ఇలాగా కరెక్ట్గానే వచ్చేసింది నాకు.
ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి. ఆ స్టిచ్చింగ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఎంత మంచి మోడల్ చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. నేను ఏం చేశాను, ఎలాంటిది నేను టిప్స్ ఫాలో అయ్యాను, అవన్నీ కూడా మీతో అసలు ఏది దాచుకోకుండా చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఓకేనా? కనీసం 2.5 ఇంచులనే ఉండాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్. అప్పుడే షేప్ అనేది బాగుంటుంది అనమాట. టేప్ని ఒక 1/4 ఇంచు పైకి వదిలేస్తే నాకు అంతే వచ్చింది. కొంచెం నీట్గా కట్ చేసేద్దాము. ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ కోరా ఉన్న క్లాత్ ఉందండి, దాన్ని నీట్గా కట్ చేసేయండి. కోరా ఉన్న క్లాత్ని ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కోరా ఉన్న క్లాత్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ అంతే. సైడ్ జాయింట్ వైపుకి 2.5, పొడుగు వచ్చేసి 10.5 తీసుకోండి. ఓకేనా? మీడియం సైజు కదా. ఈ ఇటువైపు ఉక్సు పట్టి వైపుకి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేయాలన్నమాట టేప్ తోటి. ఇంకోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేస్తే 3.5 వచ్చింది. 3.5కి ఒక మార్కింగ్ వేద్దాం. ఈ షేప్ దగ్గర ఎంత వచ్చింది? ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేస్తే 2.7 వచ్చింది. 2 మీద 7 గీతలు అంతే. ఇలా షేప్ ఇచ్చేసేయాలి. ఒక లేయర్తో అయితే ఫ్రంట్ పార్ట్ నిలబడదండి, ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి. చెప్తాను ఎలా కట్ చేసుకోవాలో. అంటే మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రైట్గా. ఇక్కడ పీస్ మిగిలింది కదా, దీని ఇంకొక లేయర్. మీ దగ్గర లేకపోతే వేరే క్లాత్ అయినా తీసుకోండి, కానీ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు వస్తుంది. ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. భయపెడుతున్నానని కాదు, మీకు చాలా జాగ్రత్త చెప్తున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద చూద్దాము. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇదంతా కూడా మనం ఓపెన్ చేసేసుకోండి. ఓకేనా? ఎలాంటి ఫోల్డింగ్ చేయకండి. మీకు ఇలాగ ఓపెన్ చేస్తేనే చాలా బాగా కనిపిస్తుంది. హ్యాండ్స్ దగ్గర హ్యాండ్ పెట్టేద్దాం. ఒక హ్యాండ్ పెట్టేసి ఇంకొక హ్యాండ్ అవతల వైపు పెడదాము. ఓకేనా? ఇలా పెట్టేసుకుని చూసుకోండి. మీరు ఏది కూడా మీరు ముందే కట్ చేసేయకూడదు, ఇలా కట్ చేయకండి. ఓకేనా? అంతా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. టైం తీసుకున్నా పర్లేదు, అందుకనే వీటికి చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు బొటిక్స్లో అయితేని. మళ్ళీ ఇలాగా బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసేసుకుని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని చూడండి నెక్ విడ్త్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటనేది. ఇది ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా పెట్టేసుకుని చూసుకోవాలి. నాకైతే బాగానే ఉంది ఇక్కడ. ఓకేనా? తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా అటు పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి పెట్టకండి. ఇక్కడ అంటే లెఫ్ట్ రైట్ ఒకే సైడ్ పెట్టకూడదు. మళ్ళీ ఇంకో సైడ్ మనం చూసుకోవాలి కదా క్లాత్ ఉందా లేదా అనేది. ఇదిగోండి ఇలా నీట్గా పెట్టుకుని చూసుకోండి. ప్రతిదీ కూడా 1కి 2 సార్లు చూసుకోవాలి. మనం ఎంత కష్టపడి చేస్తే ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది. నేను స్టిచ్చింగ్లో పెడతాను చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టేద్దాం. ఇటు ఒక హ్యాండ్ అటు ఒక హ్యాండ్ మొత్తం కూడా సెట్ చేసేసుకోవాలి మనం. ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని వదిలేయండి. ఇంకా షేప్ బెల్ట్ మీరు ఎలాగైనా కుట్టేసుకోవచ్చు, ఎందుకంటే నెక్ దగ్గర ఎలాగో కట్ చేస్తాం పీసు. ఆ పీసు ఒక షేప్ బెల్ట్ వస్తుంది. ఇంకొక షేప్ బెల్ట్ ఏదైనా బార్డర్ అయినా మిగిలిన బార్డర్ అయినా వేయచ్చు, లేదంటే క్లాత్ అయినా వేయచ్చు. అది పెద్ద విశేషం కాదు. మీకు మెయిన్ వచ్చేసి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కట్ చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చిందంటే ఇంకొక ఫ్రంట్ పార్ట్ కావాలి కదా, అది ఇటు పెట్టుకోవాలన్నమాట. అదే ఆలోచిస్తున్నాను. ఇంకోండి ఇక్కడ ఉంది ఫ్రంట్ పార్ట్, దీన్ని ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఆపోజిట్లో ఇలా పెట్టాలన్నమాట. ఇలాగా చూసుకోవాలి, అన్నీ చూసుకుని చేసుకోవాలండి.
చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మనం సెట్ చేసుకున్నామో కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి. మరీ ఎక్కువ పెట్టేసేకండి, మనకి క్లాత్ సరిపోదు. ఇలా అన్నమాట. నేను గమ్ పెట్టి ఏది జాయిన్ చేయలేదు, అంతా కూడా మిషన్ మీదే కుట్టాను. గమ్ము పెట్టి జాయిన్ చేయాల్సిన పనే లేదు మనకి వర్క్ బ్లౌజులకి. గమ్ము బై మిస్టేక్లో ఎక్కడైనా కొంచెం అంటుకుందంటే మాత్రం బ్లౌజ్ అంతా కూడా మరకలు అయిపోతుంది అనమాట. నేనైతే ఈ వర్క్ బ్లౌజులకి అస్సలు టైం వేస్ట్, అనవసరంగా టైం వేస్ట్. గమ్ముతో జాయిన్ చేస్తే వర్క్ బ్లౌజులు అనేవి అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మిషన్ మీదే కుట్టేస్తాను అనమాట. అయిపోయింది బ్యాక్ పార్ట్. మనమే తిరగాలండి అటు ఇటు, ఓకేనా? దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి, మనం ఎట్టి కావాలంటే అటు తిరగండి. అయిపోయిందండి. మధ్యలో క్లాతులు మిగిలినాయి కదా, అవన్నీ కూడా నేను పర్ఫెక్ట్గా యూజ్ చేశాను. మీ వైపుకి అక్కడ బార్డర్ ఉంది చూసారా, అది మనం హ్యాండ్ లూజ్ దగ్గర వేయాలన్నమాట. ఆ బార్డర్ అనేది మీరు కుట్టేటప్పుడు బాగా అర్థమవుతుంది. నాకు చెప్పారు, ఫోటో పంపించారనమాట. నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా పెట్టాను చూసారా ఫోటో, అదే ఫోటో అన్నమాట హ్యాండ్. ఓకేనా? ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ బార్డర్కి కావాల్సినంత ఖర్చు కూడా ఉంచుకుని కట్ చేసుకోండి. ప్రతిదీ మనం బ్రెయిన్తో ఆలోచించాలి. సో ఇదండి ఈరోజు వీడియో. కటింగ్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పాను కదా. నెక్స్ట్ ఈవినింగ్ లోపు మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. మీకోసమే కటింగ్ స్టిచ్చింగ్ రెండూ కూడా షూట్ చేశానండి, ఎంత టైం పట్టినా కూడా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది కదా, అది ఒక షేప్ బెల్ట్, నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఒక షేప్ బెల్ట్ అనమాట. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.